మిత్రులందరికీ శుభోదయం. ఒక చిన్న స్టోరీ మీకు చెప్దాం అనుకుంటున్నానండి. తెనాలి రామలింగన్ స్టోరీ. ప్రస్తుతం ఉన్న సమాజానికి కొంతమందికి ఇది బాగా అటాచ్ అవుతుంది. ఒక దేశం నుంచి 66 భాషలు ఆరితేరిన వాళ్ళు మన తెనాలి రామలింగన్ దేశానికి వచ్చారంట. వస్తే 66 భాషల్లో మేము ఆరితేరినాం, మాకు తెలియని భాష అంటూ లేదని అహంకారంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు మన తెనాలి రామలింగడు సరే మీరు మహా మేధావులు, ఓకే అని చెప్పేసి రేపు మీరు మా ఆస్థానం దగ్గరికి రండి, నేను మీకు ఇంకొక భాష చూపిస్తా అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. అక్కడ తెనాలి రామలింగం నైట్ ఏం చేశాడంటే, మన ఫార్మర్స్ ఉంటారు కదండి ఊర్లలో, ఆ ఫార్మర్స్ని పిలిపించి తాటాకుల పత్రాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చింది రాయమన్నాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీకేసి పెట్టేసి తాళపత్ర గ్రంథాలని పక్కకు పెట్టేసిండ్రు. కానీ అప్పుడు ఏమైంది, మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళు వచ్చారు. తెనాలి రామలింగ గారు చెప్పండి రమ్మన్నారు అంటే, ఇది మా దేశ భాష ఒకసారి చూడండి అని చెప్పి ఆ తాళపత్ర గ్రంథాలను చూపించారు. చూపిస్తే ఈ 66 భాషల వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఇదేం భాష, అసలు మేము 66 భాషల్లో ఇంత అర్థం ఇటువంటి భాష ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చెప్పి, వామ్మో ఇదేదో తెలియని భాష ఉన్నాడు, నమస్కారం రామలింగ గారు జంపు జిలా అని. అట్లా మాకే తెలుసు అన్నీ, మేము చెప్పింది నిజం, మేము అంత గ్రేట్ లేరు అనుకున్న వాళ్ళకందరికీ ఇది చాలా చక్కటి ఉదాహరణ అండి. ఎప్పుడు కూడా మాకు అన్నీ తెలుసు అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ కావద్దు. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.